నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ నకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఎండోమెంట్ కమిటీలో ప్రస్తుతం 8 కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన దేశ ప్రధాని మోదీజీ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది. అందులో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది. ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకుని అతి తక్కువ కాలంలో ఈ కమిటీలు నియమించడం జరిగింది. కమిటీలు నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిళ్లు కానీ ఏమీ లేవు. ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టను కోట. మనకి తెలుగులో ఎప్పుడో పద్యం నేర్చుకున్నాం. పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు పుట్టదు, జనుల ఆ పుత్రుణ్ణి కనుగొని పొగడగా పుత్రోత్సవం నాడు పుట్టిన సుమతి అని సుమతి శతకలా చదువుకున్నాం. దాని యొక్క భావం ఏంటంటే పుత్రుడు జనించినప్పుడు పొందే ఆనందం కంటే జనులు ఆ యొక్క పుత్రుని పొగుడుతుంటే తండ్రి కలిగే ఆనందం అంత గొప్పది. ఈ యొక్క పద్యం వాస్తవంగా ఆదిరెడ్డి అప్పారావు గారికి వర్తిస్తుంది. కారణం ఏంటంటే అలాంటి యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే చాలా కష్టపడుతున్నారు ఈ రాజమహేంద్రి డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం, వేసుకున్న చొక్కా నలగని ఎమ్మెల్యేలు చూసాం, వేసిన చొక్కా నలగని ఎంపీలు చూసాం, రాసుకున్న సెంటులు వాసన పోకుండా ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం. కానీ ఈ విధమైన హార్డ్ వర్క్ చేసే ఎమ్మెల్యేని చూడడం చాలా గర్వకారణం. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈ యొక్క శ్రీ నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కమిటీగా మమ్మల్ని ఎంపిక చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే చాలా ఇది గొప్ప ఉన్నతమైనది. చాలామందికి దీని యొక్క హిస్టరీ కూడా చాలామంది తెలియకపోవచ్చు. ఇది యాక్చువల్గా ఈ స్కూలు బత్తాయి తోట 5 ఎకరాలు 1938లో అప్పన రంగారావు గారు తన సొంత ఆస్తిగా భావించి ముక్కలుగా అమ్మేశారు. అందులో భాగం అశోక థియేటర్, ఇక్కడ క్రిస్టియన్ చర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే కోర్టులో విన్ అవటం జరిగింది. ఆ స్థలం మరలా అగైన్ ఈ సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్ చెందినట్లుగా కోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప ఆశయంతో అప్పట్లో ఉన్న పెద్దలు, స్వతంత్ర సమర అనేక మంది దీన్ని తక్కువ రేటుగా 5 ఎకరాల బత్తాయి తోట కొని మనకు అప్పుడు ఈ యొక్క ఉద్యమం జరిగినప్పుడు జాతీయ విద్యా ఉద్యమం అటు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ కొనడం, దీన్ని అందులో భాగంగా ఇక్కడ చివరికి ఇక్కడ స్థాపించడం, దీన్ని అనేక రకాలుగా చిందరవందరూ చేశారు. మీరు కొత్తగా పాలకవర్గం ఎన్నికయ్యారు కదా, మీరు ఏం చేద్దాం అనుకున్నారు? స్కూల్ కి డెవలప్మెంట్ ఏం చేద్దాం? డెవలప్మెంట్ ఏంటంటే పిల్లలకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేమేమి ఏర్పాటు చేయాలి. ఫస్ట్ అదని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు తప్పనిసరిగా రాణిస్తాడు. క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు పిల్లలు సన్మార్గంలో నడవడం అనేది జరగదు. అంటే ఆ క్వాలిటీలో అనేక ఉన్న ఆస్పెక్ట్ ఒకటని కాదు, అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పనిసరిగా ఈ స్కూల్కి గత పూర్వవైపు ఉండేది. ఎందుకంటే గతంలో మేము చిన్నప్పుడు పతివాడు పైడరాజు మాస్టర్ గారు అని ఇక్కడ ఇచ్చమ్మగా చేశారు. గతంలో ఆయన చాలా సిన్సియర్, చాలా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఎవరైనా సరే గేట్ దాటి లోపల రావాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమైనా సెలవులు ఇచ్చినప్పుడు గంజాయి బాబులు, మందు బాబులు పైన మందు గంజాయి తాగుతున్నారు. ఇది విద్యాలయం ఒక చర్చి కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది. 3 ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే. కాబట్టి 3 కలిసి ఉన్న
పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల. మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు, మందులు తాగటం. మేము ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవనీయులు హెచ్ఎం రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన అతి తక్కువ కాలంలో 2 నెలలైంది సార్ వచ్చి, మొత్తం అనేక రకాల మార్పులు. తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మా పాత్ర, ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత, తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున. ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడ డీవియేషన్ అనేది ఉండదు. అలా ఉన్నట్లయితే సైలెంట్ గా తప్పు కూడా మంచిది, కానీ ఇలాంటి పాఠశాలని ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్ లో నడిపించే అవకాశం ఉండకూడదు. ఓకే సార్, రైట్.